దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. వచ్చే నెల 9వ తేదీన వైసీపీ నిర్వహించ తలపెట్టిన బీసీ రణభేరిపై మంత్రి కొల్లు రవీంద్ర విమర్శలు గుప్పించారు. 5 ఏళ్ల పాటు బీసీల పట్ల కక్షతో వ్యవహరించిన వారు ఇప్పుడు బీసీలను ఉద్ధరిస్తామంటూ బయలుదేరితే ఎవరు నమ్మరని ఎద్దేవా చేశారు. వైసీపీ అధికారంలో ఉండగా బీసీ నేతలను వేధించిన సంగతి వైసీపీ బీసీ నేతలకు గుర్తులేదా అని కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం బలహీన వర్గాలకు ఎన్నో పథకాలు అమలు చేస్తుందని, బీసీలకు రక్షణ చట్టం తీసుకురాబోతున్నామని కొల్లు రవీంద్ర గుర్తు చేశారు. పార్టీ నాయకులు బీసీలకి మేము ఒరగబెట్టాం, జగన్మోహన్ రెడ్డి బీసీల పక్షపాతం అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తూ ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో బీసీలని అణిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. 5 సంవత్సరాలు అక్రమ కేసులు కట్టి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి అనేక మంది బీసీ సోదరులను పొట్టన పెట్టుకుని మరి ఆనాడు తోట చంద్రయ్యని నడి రోడ్డు మీద ఒక బీసీ వర్గానికి చెందినటువంటి తోట చంద్రయ్యని పీక్కొస్తే ఆనాడు ఎక్కడికి పోయాడు ఈ జోగి రమేష్? ఆనాడు ఎక్కడికి పోయింది రజనీ గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మీరు వచ్చి ముసలి కన్నీరు కారుస్తా ఉన్నారే. 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మా అందరి మీద అక్రమ కేసులు కట్టించి సంబంధం లేనటువంటి కేసులు ఇరికిచ్చి జైళ్లకు పంపించి ఆనాడు బీసీలకి చట్టపరంగా రావాల్సినటువంటి హక్కులన్నీ కూడా హరించి బడ్జెట్లో 1 పైసా కూడా ఇవ్వకుండా చేసి ఈ రోజు మళ్ళీ దొంగ నాటకాలు ఆడతాకి బయలుదేరుతా ఉన్నారు. ఎవరు నమ్మరు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో మరి రజనీ గారు ఏనోడు కూడా బీసీల గురించి మాట్లాడలేదే, జోగి రమేష్ గారు ఏ రోజు మాట్లాడలేదే. రేపల్లెలో అబోన్ శుభం తెలియనటువంటి ఒక పసికందు అమర్నాథ్ గౌడ్ని అతి కిరాతకంగా పెట్రోల్ పోసి తగలబెడితే ఎక్కడికి పోయాడు ఈ జగన్మోహన్ రెడ్డి? ఆ రోజు ఈ జోగి రమేష్ నేను అడుగుతా ఉన్నా. కనీసం పరామర్శ చేయలేదు. ఇవాళకి కూడా మీరు కక్ష సాధింపు చర్యలు చేస్తా ఉన్నారే. మరి మొన్న శ్రీకాకుళంలో మీ వైఎస్ఆర్ పార్టీ నాయకుడు సిదిలి అప్పలరాజు కుమారుడు యాక్సిడెంట్ చేసి చంపేస్తే మరి వాళ్ళు బీసీలు కాదా? దాని కేసును తప్పించడానికి ప్రయత్నం చేసినందుకు అతని మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటే సిదిలి అప్పలరాజు మీద దానికి ఇవాళ బీసీలని ఇబ్బంది పెడతారని మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ చనిపోయింది బీసీ కాదా? ఒక యాదవ సోదరుడిని అమానుషంగా మరి బండి గుద్ది యాక్సిడెంట్ చేసి కనీసం హాస్పిటల్ కూడా తీసుకెళ్లకుండా దాన్ని సెటిల్ చేసుకోవడానికి ప్రయత్నం చేసి వేరే వ్యక్తులను పెట్టినటువంటి సందర్భాన్ని మీరు ఏం సమాధానం చెప్తారు చెప్పండి? 5 సంవత్సరాలు కనీసం బలహీన వర్గాల గురించి మాట్లాడినటువంటి వ్యక్తులు ఇవాళ గర్జనలు బొర్జనలు అని చెప్పి మళ్ళీ ఏదో డ్రామాలు సృష్టించాలని ప్రయత్నం చేస్తే ఎవరు నమ్మరు. జగన్మోహన్ రెడ్డి గారు ఇది గుర్తుపెట్టుకోండి. ఈ రోజు బీసీలకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బడ్జెట్ లో అత్యధిక నిధులు దగ్గర 55,000 కోట్ల రూపాయల బడ్జెట్ లో నిధులు కేటాయింపు చేసి హాస్టల్స్ లో, రెసిడెన్షియల్ స్కూల్స్ లో, అలాగే రక్షణ చట్టానికి కావాల్సినటువంటి కమిషన్ ఏర్పాటు చేసి చట్టాన్ని కూడా తీసుకొస్తా ఉన్నటువంటి సందర్భం. అలాగే వారిని ఆర్థికంగా ఎలా ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. పారిశ్రామికంగా అలాగే వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యత పెంచేదాని కోసం ఇవాళ చర్యలు తీసుకుంటా ఉంటే మీరు కళ్ళబొల్లి మాటలు చెప్పి బీసీల్ని మళ్ళీ మీరేదో కపట ప్రేమ నటించాలని ప్రయత్నం చేస్తే నమ్మే పరిస్థితి ఉండదని చెప్పి కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు చెప్తూ బీసీల పక్షపాతి నారా చంద్రబాబు నాయుడు గారు బీసీల కోసం ఆనాడు పోరాటం చేసినటువంటి వ్యక్తులం మేమందరం కూడా కలిసి ఆ రోజు ఈ రాష్ట్రాన్ని మళ్ళీ కాపాడుకుని బీసీలకి ఒక ధైర్యాన్ని, ఒక భరోసాని ఇస్తూ ఇవాళ ముందుకు తీసుకెళ్తున్నాం. ఏది చేయాలన్నా ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు ఇచ్చినటువంటి మాకు మార్గాన్ని చూపించారు. అదే మార్గంలో మేము ముందుకెళ్తాం. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే నారా లోకేష్ గారు కానీ, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు కానీ అందరం కలిసి బీసీలకి ఏ రకంగా బలోపేతం చేయాలనే కార్యక్రమాలు మేము తీసుకుంటాం. మీరు దయచేసి బీసీ సోదరులారా ఇలాంటి వ్యక్తుల్ని ఒకసారి మనం అందరం కూడా చూడాలి. లిక్కర్ కేసులో ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా దోచుకున్నారో ఇవాళ మనం చూసాం. ఆ లిక్కర్ కేసులో ఉన్నటువంటి జోగి రమేష్ బీసీల గురించి మాట్లాడుతూ ఉంటే ఒకసారి మనం ఆలోచించాలి. ఈనాడు బీసీల గురించి మాట్లాడినటువంటి మాజీ మంత్రి రజనీ గారి గురించి మనం మాట్లాడాలి. ఇవాళ మరి స్పీకర్ గా పనిచేసినటువంటి వ్యక్తి మరి భూముల్ని కబ్జాలు చేసి దొంగ పేరుతో చనిపోయినటువంటి వ్యక్తి పేరుతో రిజిస్ట్రేషన్ చేశారంటే ఇలాంటి వ్యక్తుల మన బీసీ నాయకులను చెప్పుకోవడానికి ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలని, బీసీల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం అండగా ఉండాలని చెప్పి నేను కోరుతాను. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్ లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.